మనతో అయితే అవ్వుంది, అవ్వతో మాట్లాడదాము. అవ్వకి మాట్లాడడం రాదు. సో తన ఒపీనియన్ని, అభిప్రాయాన్ని చెప్తారు. తన మొహంలోనే కనిపిస్తుంది ఆనందము. అవ్వ పేరు శారదమ్మ. సో ఆమెకైతే మాట్లాడడం రాదు. అవ్వ నమస్తే అవ్వ. ఫంక్షన్ తీసుకున్నావా? హ్యాపీయా? ఆనందంగా ఉందా? ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారా? 7,000 ఇచ్చారా? ఓకే. ఒక్కదానివే ఉంటావా ఈడ? మీ పిల్లలు ఆడున్నారు? పిల్లలు ఒక్కదానివే ఉంటావు. మీకైతే చంద్రబాబు నాయుడు గారు పెంచి 7,000 ఇచ్చారు కదా, ఎలా ఉంది? ఎలా ఆనందపడుతున్నావా? నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నాగూర్ భాష, షేక్ నాగూర్ భాష. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. 7,000 రూపాయలు ఇచ్చారు. మాకు ఈరోజు నిన్న మాకు 1వ తేదీ పండగ చేసుకున్నట్టు అంత ఉంది అమ్మ. అంత బాగుంది మాకు. ఆయనకు ఇంకా 100 ఏళ్ళు ఆవుసి ఇచ్చి బాగా లక్షణంగా వాళ్ళ అందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా అల్లా దయ వల్ల బాగా ఉండాలని మేము ప్రతిదినము అల్లాతో ప్రార్థిస్తున్నామమ్మా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. దేనికి ఉపయోగించుకుంటారు మీరు? దేనికంటే అమ్మా, మాకు మందులకు కానీ, మా ఖర్చులకు పైన ఖర్చులకు, మందులకు అన్నిటికీ మాకు బాగా సంతోషకరముగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ మాట ప్రకారం మేము ఓటు వేసాము. ఆయన చెప్పిన మాట ప్రకారం మాకు పింఛన్ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇంకెవరికైనా? ఇంకేం లేదమ్మా, ఆయనకి ధన్యవాదాలు. ఆయనకు, లోకేష్ గారికి, భువనేశ్వరికి, అందరికీ మేము కృతజ్ఞతలమయ్యి వాళ్లకు మేము ప్రతినిత్యము మేము నమాజులో ప్రార్థన చేస్తున్నాం అమ్మ. వాళ్ళ గురించి వాళ్ళే సదా ఆయన తర్వాత మళ్ళీ లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళని అదే మాకు అభిప్రాయంగా ఉంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? బుజ్జమ్మ. 7,000 తీసుకున్నా అమ్మా? తీసుకున్నానమ్మా. మీ ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారమ్మా. ఎలా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందమ్మా. దేనికి వాడుకుంటారా అయ్యి? మేమా ఏదో అంగడి పెట్టుకునేది అంగడి ఉంది మాకు. అంగడికి సామాన్లు, మీ ఖర్చులకి. సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 7,000 ఇస్తానన్నారు పెంచి. కరెక్ట్ ఇచ్చాడమ్మా. కరెక్ట్ గా ఇచ్చారా? ఇంకా నేను వచ్చే నెల నుంచి 4,000. సంతోషమేనా? సంతోషం అమ్మా. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? వెంకట్రావు. తీసుకున్నారా నిన్న 7,000 పెన్షన్? తీసుకున్నామమ్మా. ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇంటికే వచ్చి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు 7,000 ఇచ్చారు కదా మీకు, చాలా సంతోషంగా ఉంది. ఏం చేసుకుంటారా ఆ డబ్బులు? ఇంటి ఖర్చులు పెట్టుకుంటామా? ఇంటి ఖర్చులకి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నీ పేరు? నా పేరా? నాకు ఇట్లా అనసయ్యమ్మనే పడుతుంది. అనసయ్యమ్మనే ఇస్తారు. తీసుకున్నావా? తీసుకున్నా. ఎంత ఇచ్చారు? 7,000. 7,000. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఏం చేసుకుంటారు? చేసుకుంటాం? ఇంటి ఖర్చులు, ఉప్పు, వర్ర, నూనె, పసుపు, కూర, నార కొనుక్కుంటాం. ఇల్లు బాడుకులు, అవి మందులు నెలకి 1,500, 2,000 మందులే. చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అన్నారు, పెంచినారు, అందుకున్నాము. మాకు సంతోషము. ఆయన సక్రంగా ఉండాలి అంతే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? అన్నపూర్ణ. 7,000 తీసుకున్నారమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఉంది. దేనికి ఉపయోగించుకుంటారమ్మా డబ్బులు మీరు? ఇంట్లో ఖర్చులకు. నేను ఒక్కదాన్నే ఉండేది. ఇంట్లో సంసారానికి నాకు ఆరోగ్యానికి వాడుకుంటారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము పెంచి 7,000 ఇచ్చారు కదా? ఇచ్చారమ్మా. సార్కి ఏమన్నా చెప్పాలి? ఏముంది, ఇప్పుడు ఆధార్ కార్డు ఆయనది కదా ఉండేది. ఆధార్ కార్డు, ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఆయనది అన్నీ కదా ఉండేది. ఇప్పుడు మామూలుగా ఆయన మీద చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకోటి కార్డు ఇస్తారా? జగన్ కార్డు మీద చేస్తారా ఆరోగ్యశ్రీ? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? తొగరాని లక్ష్మమ్మ. తీసుకున్నారా 7,000? తీసుకున్నామ్మా. మీ ఇంటికే వచ్చి ఇచ్చారా? మా ఇంటికి వచ్చి ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నదమ్మా. మాకు ఏం చేసుకుంటారా ఆ డబ్బులతో? ఏదో చేసుకుంటాము. బాగలేకపోతే హాస్పిటల్ ఏదో మాకు సదుపాయం, తిండి మాకు మరి చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? మాకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి మేము మందులు, మా భోజనము, మా ఖర్చు, మా తిండి మాకు సంతోషం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పారు, ఆ మాట ప్రకారం ఇచ్చారు కదా? ఇచ్చినారు, ఇస్తామనేది ఇచ్చినారు, ఆ. మాట నిలబెట్టుకున్నారు. మాకు సంతోషం. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే. మీ పేరు? కుమారి. 7,000 తీసుకున్నారా? తీసుకున్నామమ్మా. ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారు. ఎలా సంతోషంగా ఉంది? సంతోషం కదా. ఆ, పిల్లకాయలు బళ్ళు కూడా కట్టేశాం. కట్టేశారా? ఆ, సారు చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని చెప్పి మాట ప్రకారం పెంచి ఇచ్చారు కదా? పెంచి ఇచ్చారు. రేపు నెల నుంచి 4,000 అంట. సంతోషం. హ్యాపీ. నమస్తే అంకుల్, నమస్తే అమ్మా. మీ పేరు? జైనుల్ ఆబ్దీన్. 7,000 పెంచుతానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మాట ప్రకారం పెంచారు కదా? పెంచారు. ఎలా సంతోషంగా ఉంది? సంతోషంగానే ఉందమ్మా. 7,500 రూపాయలు మందులకు కావాలి మా ఇద్దరికి. నలుగురు ఆడపిల్లకాయలు పెళ్లి చేశా. వాళ్ళ పరిస్థితులు తారుమారుగా ఉంది. నాకు 7,000 వస్తుంది కాబట్టి ఇప్పుడు, అంతకుముందు నేను చాలా ఇబ్బంది పడ్డా. ఈసారి మందులన్నీ ఒకేసారి తీసుకొని వచ్చుకున్నా. 7,500 రూపాయలు మందులకు కావాలా, వేరే ఇది లేదు. అంతకుముందు వ్యాపారం పెట్టా నేను. అంతకుముందు వ్యాపారం పెట్టి ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నా. అందరూ మక్కాకి మక్కా ముఖ్యం. మక్కాకి పోయేటప్పుడు నేను నా దగ్గర ఉండే డబ్బులతో మక్కాకి పోయి వచ్చిన తర్వాత నాకు డబ్బులు చేతిలో ఇబ్బంది అయింది. మోడీ గారు వచ్చిన తర్వాత 2,000 రూపాయలు మారకం చేశారు. అక్కడ నాకు చాలా ఇబ్బంది కలిగింది. వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడి నుంచి మళ్ళా ప్రభుత్వం మారేటప్పుడు ఇక్కడ లేబర్ అంతా తీసుకొని పోయి వైఎస్ కాలనీకి పంపించేశారు. నా దగ్గర డబ్బులు లేవు. వ్యాపారానికి సరైన పెట్టుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఇల్లు చూస్తే నేను కట్టి సుమారు 40 సంవత్సరాలైంది. రేకులు ఇల్లు, మట్టి గోడలు. వర్షం వస్తే ఇంట్లో ఉండకుండా అది తలప ఎత్తు చేసుకున్న వర్షం నీళ్ళు వస్తాయని ముందు చేసేసరికి వెనక కాలువల నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. మేము చేసుకోలేకపోతున్నా. ఇల్లు కూడా ఎత్తు చేసుకుందాం అంటే నాకు ఇప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. చాలా ఇబ్బందుల్లో ఆ ఇంట్లోనే 40 యాతను అనుభవిస్తూ ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఆ మందులు ఒకేసారి తెచ్చుకున్నాను కాబట్టి మందులు తింటున్నా. వ్యాపారం మాత్రం పూర్తిగా పడిపోయింది. ఒకప్పట్లో బాగుండింది, కొన్ని అన్నకాలైన వల్ల నాకు దెబ్బ తగిలింది. అందులో ఆడపిల్లకాయలకి పెళ్లి చేసేసరికి ఇదైంది. కానీ తర్వాత నేను ఫస్ట్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నా. అప్పుడు నా పరిస్థితి బాగుండింది. తర్వాత ఈ అంగడి పెట్టుకున్న తర్వాత వ్యాపారం కూడా అల్ప జరుగుతుంది. పిల్లకాయలకి పెళ్లి పూర్తిగా అయిపోయింది. ఈ డబ్బులు మారుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నా. మరి వైఎస్ కాలనీకి అందరు వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారం పూర్తిగా శూన్యం అయిపోయింది నాకు. అంతకుముందు నా అంగడి నెంబర్ 1గా ఉండింది. ఇప్పుడు 4-5 అంగళ్ళు ఎక్కువ అయిపోయినాయి. పెన్షన్ పెంచి ఇచ్చారు కాబట్టి మీకు అది కొద్దిగా తోడ్పాటు అయింది నాకు. చాలా వరకు సంతోషించా. ఈసారి మాత్రం ఈ నెలలో మాత్రం అన్నీ ఒకేసారి డబ్బులన్నీ మందులన్నీ తెచ్చుకున్నా. తెలుసు కదా వీళ్ళందరికీ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు కదా? నిలబెట్టుకున్నారని చెప్పి నాకు ఇప్పుడు సంతోషం ఉంది. అది ఇంకేం లేదు. అతను కూడా ఏమని కాదు, కానీ ఫస్ట్ అంత ఇది లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని మాట ప్రకారం 4,000 మళ్ళీ ప్లస్ 3,000 ఇస్తామన్నారు. 7,000 ఒక్కసారి వచ్చిన దానివల్ల 7,000 పెట్టేసి మందులు తీసుకొని వచ్చా. అది థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? రతనాలు. ఇచ్చారా 7,000? ఇచ్చినారమ్మా. ఏం బాగాలేదా మీకు? షుగర్, బీపీ, షుగర్ అంతే. మరి అది ఎక్కువైతే మరి లేకదు. మరి లేగలేదు. మరి అయితే ఆ ఊపిరి ఎక్కడికో ఆటో ఎక్కేసి నిన్న 7,000 ఇచ్చారా? ఇచ్చారు, వచ్చి ఇచ్చినారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇచ్చినారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంతోషమేనా? 7,000 ఇచ్చారు కదా? ఇచ్చినారు, సంతోషమే. ఆ మందులు తెచ్చినాను తెస్తే. పెన్షన్ 1,000 రూపాయలు పెంచి ఇచ్చారు. సంతోషంగా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని మాట ఇచ్చి ఆ విధంగానే పెంచి ఇచ్చారు కదా? దేనికి? మీకు మందులకి దానికి బాగా ఉపయోగపడతాయి కదా? అంతేలేమ్మా. ఆంటీ నమస్తే. ఆంటీ మీ పేరు? చెంగమ్మ. 7,000 నిన్న ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇచ్చారు.
హ్యాపీగా ఉందా? సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెంచిస్తానన్నారు, ఇచ్చారా? ఇచ్చారు. దేనికి ఉపయోగించుకుంటారమ్మా మీరు? అంటే కొన్ని ఖర్చులకి దానికి ఖర్చు పెట్టుకుంటాం. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా ఎంత ఇచ్చారా? 7,000. 7,000 ఇచ్చారా? హ్యాపీయా? సంతోషమేనా? దేనికి? తొలి 2 మాసాలు ఇవ్వలే, పడలే. దేనికి ఉపయోగించుకుంటారు? కళ్ళు అరుకు, బీపీ మాత్రలు, మరి ఈ ముడుకులు అవి రావు ఇండేషన్లు. దానికి వాడుకుంటారు. సంతోషమే అయితే. సంతోషమే, బాగుండండి. సరే అమ్మా, చెప్పమ్మా. సంతోషంగా ఉన్నాము. సరే 7,000 ఇచ్చారా? 7,000 ఇచ్చారు. ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇంటికే వచ్చి ఇంటికే తెచ్చి ఇచ్చారు. దేనికి ఉపయోగించుకుంటారు మీరు ఆ డబ్బులు? ఖర్చులకి నాకే దిక్కులేదు కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను పనికి పాటుకి. అవే ఖర్చులు, మందులు మాకులు, మందులు డబ్బాడు తెచ్చుకో. సంతోషమైన 7,000 ఇచ్చినందుకు హ్యాపీయా? హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? మహాలక్ష్మి. మా 7,000 పెన్షన్ పెంచింది, ఇచ్చారా మీకు? ఇచ్చారమ్మా, చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు. అనుకున్నట్టే ఇచ్చారు, అన్నట్టు చేశారు, చేసి చూపించారు. సంతోషం అమ్మా. చంద్రబాబు గారికి ధన్యవాదాలు. అదే దేనికి ఉపయోగించుకుంటారమ్మా మీరు? ఇంట్లో ఖర్చులు అంతే. ఖర్చులు ఒక్కటే, నేను కష్టపడేది ఒక్కటి దాని పిల్లల చదువులు ఉన్నాయి, దానికోసం. విడో ఫంక్షన్ వస్తుంది. విడో ఫంక్షన్. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? నా పేరు అనసూయ అమ్మ. మన ఫంక్షన్ తీసుకున్నారా? 7,000 తీసుకున్నామమ్మా. ఇంటికే వచ్చి ఇచ్చినారు. పెన్షన్ తీసుకున్నాము. సంతోషంగా ఉంది. దేనికి ఉపయోగించుకుంటారు? అన్ని మందులు, ఇంటి పాడుకు, ఇలాంటివి. మన సీఎం చంద్రబాబు నాయుడు పెంచుతానని చెప్పి మాట ప్రకారం పెంచారమ్మా. ఆయనకి నమస్కారం. పెంచినారమ్మా. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాల. పెంచినారు అమ్మ, పెంచినారు, ఇచ్చినారు. అదే ఒంట్లు బాగాలేక మందులు, ఇల్లు బాడుకు తీసుకుని ఉంటాను. ఒక్కదాన్నే, ఆయన లేరు. పిల్లలు, ఆడపిల్లలు 3. ఎవరు సహాయపడతాను. లేకపోతే గొప్ప ఇబ్బంది పడేవాళ్ళు. మందులకి షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ఉంది, ఒళ్ళు నొప్పులు, అన్నిటికీ మందులు. వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి. సరేనమ్మా, సరే తల్లి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు సంపల వాసుదేవ్. తీసుకున్నారా ఫంక్షన్? తీసుకున్నాను. 6,000 సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది, సంతోషంగా ఉంది. సో దేనికి ఉపయోగించుకుంటారు? ఇంటి ఖర్చులు, కరెంటు బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులకి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని చెప్పి మాట ఇచ్చారు, ఆ విధంగానే మీకు 6,000 చేశారు. ఆ విధంగా బాగానే ఉంది, సంతోషంగా. ఇచ్చిన మాట మీద పెంచారు, మాట సంతోషంగా ఉంది. మా ఫంక్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారా? సంతోషమేనా? సంతోషమేనమ్మా. దేనికి వాడుకుంటావు నువ్వు ఆ డబ్బులు? మరి వచ్చిన రోగం కేటిస్తారు, ఎవరు ఇచ్చేస్తారు రోజు. ఆరోగ్యం బాగాలేదు, దానికి వాడుకుంటావు. మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారమ్మా. వీడు చచ్చిపోయిన నాడు పెద్దోడు దేశంలో ఉన్నారు అని చెప్పి ఉన్నారు. 3 కొడుకులు అయితే ఒకటి చచ్చిపోయిన కానీ 2 ఉన్నారు. మాకు ఇచ్చిన వాళ్ళు శుభ్రంగా మాకు ఇచ్చినోడు, మాకు పోషించినోడు చక్కగా దేవుడు దాన్ని పెట్టి ఉండాలి. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? లచ్చన్న. 7,000 ఫంక్షన్ ఇచ్చా. పెన్షన్ అందుకున్నామ్మా. ఎలా ఉంది? సంతోషంగా ఉంది. దేనికి వాడుకుంటారు మీరు? నేను కష్టంకి ఇటుకి వాడుకుంటాను, పనికి వెళ్ళను, వాటికి నుంచి వాడుకుంటాను. సో చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని చెప్పి మాట ప్రకారం పెంచారు, ఈ నెల ఇచ్చారు కదా, దాని గురించి లేదు, ఏం మాట్లాడనమ్మా. సంతోషంగా ఉంది. అదేశారు. ఓకే అంకుల్. అవ్వా నమస్తే. అవ్వా నమస్తే అమ్మా. నీ పేరు? కమలమ్మ. 7,000 తీసుకున్నారా? తీసుకున్నానమ్మా. ఇంటికే వచ్చి ఇచ్చారమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? సంతోషంగా ఉందమ్మా.
దేనికి వాడుకుంటారమ్మా మీరు? హాస్పిటల్కి పోయానమ్మా, హాస్పిటల్లో చూపించుకున్నారు. చూపించుకున్నా. ఉమ్. 3000 అయినాయి. 3000 అయింది. ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని చెప్పి మాట ప్రకారం పెంచారు కదా. అవునమ్మా, బాగుందమ్మా, సంతోషంగా ఉంది. ఓకే అవ్వ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రమణమ్మ. ఇచ్చారమ్మా 7000? ఇచ్చారు. ఇంటికే వచ్చి ఇచ్చారు. ఇంటికే వచ్చి ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. అదే చెప్పినట్టు చేసినాడు ఆయన. నాకు చాలా సంతోషంగా ఉంది. మా దేనికి ఉపయోగించుకుంటారు? అది మీ అవసరాలకి దేనికి వాడుకుంటారు? కొన్ని అప్పులు ఉండే కాబట్టి దానికి ఉపయోగించుకుంటాను. సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచుతానని మాట ఇచ్చారు. ఆ ప్రకారమే సీఎం అయిన వెంటనే పెన్షన్ ఇచ్చారు. అవును, ఆయన మాట ప్రకారము సీఎం అవుతానన్నాడు కాబట్టి ఆయన మాట ప్రకారం ఇచ్చారు. సంతోషంగా, సంతోషం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.